గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. ఈరోజు యోగా గాయత్రి శ్రీ గాయత్రి యోగా సేవా సమితిలో ఈరోజు శరీర సంచలన క్రియ. ఇది కీలవాతానికి, శరీర తత్వానికి, శరీరంలో రకరకాల ఇబ్బందులు వచ్చినా అది కాళ్ళు చేతులు లాక్కుండా, నడుము నొప్పి లేకుండా జరిగే క్రియ, నిరంతరం జరిగేది ప్రక్రియ. 1 ఈ చేతులు రెండు కూడా నడుము మీద పెట్టుకోండి. ఫ్రంట్కి శిర సంచలన ముందు 1 2 3 4 5 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు శిర సంచలనం 2 లెఫ్ట్ రైట్ అన్నమాట. 1 2 3 4 5 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు శిర సంచలనం 3 1 2 3 4 ఈ 3లో వెడమ నుంచి కుడికి, కుడి నుంచి వెడమకి తిప్పాలి. 1 2 3 4 5 6 ఇది నెక్ సిట్టింగ్ అంటారు. శరీర సంచలన క్రియ అయింది. ఇప్పుడు హస్త సంచలనం 1 2 3 ఈ హస్త సంచలనంలో చేతుల్ని 1 2 3 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. 2లో రెండు చేతులు 1 2 3 4 5 6 7 8 ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు 3 1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. అలాగే వెనక్కి కూడా చేయాలి, రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది కూడా మూడోది. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు భుజ సంచలనం. భుజ సంచలనం అంటే ఈ భుజాల మీద చేతులు పెట్టి ఈ రెండు చేతుల్ని 1 2 3 4 5 అలాగే భుజాల మీద 1 ఇది భుజాల మీద చేతులు పెట్టి నడాన్ని ఉంచాలి. 1 2 3 4 ఈ 2లో కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు 3 అంటే ఈ రెండు మోకాలు చుట్టూ చేతులు ఆంచి కాళ్ళు ఎడం చేసి 1 బెండింగ్ అయ్యి ఈ మోకాలు చుట్టూ ఆంచాలి రెండు చేతులు. 1 తర్వాత 2 2 3 4 ఇది ఇటువైపున ఒక 20 ఇటువైపున ఒక 20 40 చేయాలి. తర్వాత పట్టు సంచలనం. ఈ పట్టు సంచలనానికి చేతుల్ని నడుము మీద పెట్టి కాళ్ళు రెండు ఇలా పెట్టి పట్టును తిప్పాలి. 1 2 3 4 5 ఇలాగా 10 నుంచి 20 వరకు చేయాలి. మళ్ళీ రైట్ 1 2 3 4 5 6 7 8 ఇది కూడా 10 నుంచి 20 లెఫ్ట్ రైట్ కూడా చేయాలి. పట్టు సంచలనం 2 ఈ 2లో ఈ చేతుల్ని నెమ్మదిగా బోట్ రొటేషన్ చేయాలన్నమాట. 1 పట్టును ఉంచుడు వెనక్కి కదా 2 3 4 ఇది అయిపోయిన తర్వాత 6 7 8 ఫ్రంట్కి 20 బ్యాక్కి 20 చేయాలి.
ఇది అయిపోయిన తర్వాత పాద సంచలనం. పాద సంచలనం అంటే 1. ఈ పాదాన్ని నెమ్మదిగా ఇలా ఎత్తి ఇలాగలా కూలిపోకుండా నెమ్మదిగా ఇలా ఎత్తి నించోవాలి. 1 2 3. అలాగే ఈ కాలు కూడా 1 2 3. ఇది ఒక 20, ఇది ఒక 20 చేయాలి. ఇప్పుడు పాద సంచలన 2. ఈ పాదాన్ని నెమ్మదిగా పాదాల మీద 1 కూర్చోవాలి. 2 3 4 5 ఇలా పాదాల మీద కూర్చుని లేవాలి. ఇప్పుడు పాద సంచలన 3. పాద సంచలనం 3 ఎలా అంటే నెమ్మదిగా ఈ కాలు నుండి ఇలా పెట్టి ఈ పాదాన్ని ఇలా పట్టుకొని ముందుకు ఆంచాలి. 1 2 3 4 ఇలాగా లెఫ్ట్ కుడివైపుకి ఎడమకి 20 40 చేయాలి. ఇక్కడితో ఈ క్రియ అయిపోయింది. శరీర సంచలన క్రియ ఇదంటే తలకాయ పోటు లేకుండా శరీర సంచలన, చేతులు లావకుండా హస్త సంచలన, భుజాలు ఆర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రుచ సంచలనం, పొట్టలో గ్యాస్ తిన్నది అరగపోవటం, జీర్ణశక్తి లేకపోవటం వల్ల పొట్ట సంచలనం, అలాగే మోకాలు చెప్పులు గ్రీజు, మోకాలు చెప్పులు లాగటం, మోకాలు చెప్పులు నొప్పి రావటం, దానివల్ల పాద సంచలనం. ఈ క్రియ ప్రతిరోజు కూడా 20 నిమిషాలు ఈ క్రియ చెప్తే సరిపోతుంది. శరీర సంచలన క్రియ టోటల్ బాడీకి. ఇది దయచేసి మీరందరూ ప్రతిరోజు గాయత్రి యోగా సేవ సమితిలో క్లాసులు జరుగుతున్నాయి. 6 to 7, 7 to 8 ఈ క్లాసుకి మీరు వచ్చి మన ఆరోగ్యం మన చేతిలో ఉండి కాపాడుకోండి. జై భారత్ మాతా కీ జై.